హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ అరోమా. మేరీ ఆవాజ్ సునో. ఈ సినిమా మలయాళంలో విడుదలై ఇప్పుడు తెలుగు డబ్బింగ్ తో ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ప్రజేష్ సేన్. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం. కథలోకి వెళ్తే శంకర్ ఒక ప్రముఖ రేడియో జాకీ. తన గొంతు, మాట తీరు మరియు ప్రజలతో ఉన్న అనుబంధం వల్ల అతను మంచి పేరు సంపాదిస్తాడు. భార్య, కుమారుడితో కలిసి సంతోషంగా జీవిస్తున్న సమయంలో అతని జీవితంలో ఒక అనుకోని సమస్య వస్తుంది. తన కెరీర్కే కాదు, తన కుటుంబ జీవితానికి పెద్ద సవాలుగా మారే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు శంకర్ జీవితంలో వచ్చిన సమస్య ఏమిటి, తన జీవితాన్ని మళ్ళీ ఎలా గాడిలో పెట్టుకున్నాడు, తన కుటుంబం అతనికి ఎలా అండగా నిలిచింది అనేదే సినిమా ప్రధాన కథ. ప్లస్ పాయింట్స్: జయసూర్య నటన ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన పర్ఫార్మెన్స్ చాలా సహజంగా అనిపిస్తుంది. మంజు వారియర్ పాత్ర కూడా కథలో కీలకంగా ఉంటుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ మరియు నటన సినిమాకు మంచి సపోర్ట్ అందించాయి. శివద కూడా భార్య పాత్రలో బాగా నటించింది. కుటుంబంలో ఎదురయ్యే భావోద్వేగాలను చాలా సహజంగా చూపించింది. సినిమాలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా క్లైమాక్స్ కు దగ్గరగా వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి. సంభాషణలు కూడా చాలా చోట్ల మంచి అర్థవంతమైన సందేశాన్ని అందిస్తాయి. సంగీతం మరియు పాటలు కథకు బాగా సెట్ అయ్యాయి. కొన్ని సందర్భాల్లో భావోద్వేగాలను మరింత ఎలివేట్ చేస్తాయి. మైనస్ పాయింట్స్: సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. కథ అసలు పాయింట్లోకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. కొన్ని సన్నివేశాలు రొటీన్ ఫ్యామిలీ డ్రామాలను గుర్తు చేస్తాయి. కొత్తదనం ఆశించే వారికి కొంత నిరాశ కలగవచ్చు. కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్ అవసరానికి మించి మెలో డ్రామాటిక్ గా అనిపిస్తాయి. కథలోని కొన్ని సబ్ ప్లాట్స్ ప్రధాన కథకు పెద్దగా ఉపయోగపడనట్టుగా అనిపిస్తాయి. సినిమా చెప్పాలనుకున్న మెసేజ్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే మరింత బలంగా ఉంటే ప్రభావం ఇంకా పెరిగేది. టెక్నికల్ ఆస్పెక్ట్స్: సినిమాటోగ్రఫీ చాలా అందంగా ఉంది. కుటుంబ నేపథ్యంలోని సన్నివేశాలను చక్కగా చూపించారు. ఎం జయచంద్రన్ అందించిన సంగీతం సినిమాకు మంచి బలం. పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథకు తగిన ఫీల్ ను తీసుకొచ్చాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. సినిమా మొత్తం ఒక క్లీన్ ఫ్యామిలీ డ్రామా ఫీల్ ఇస్తుంది. దర్శకుడు ప్రజేష్ సేన్ మరోసారి ఎమోషనల్ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మంచి ప్రయత్నం చేశాడు. అయితే కథనంలో కొంత రొటీన్ ఫీల్ కనిపిస్తుంది. ఫైనల్ వర్డిక్ట్: మొత్తానికి మేరీ ఆవాజ్ సునో ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. జయసూర్య నటన, ఎమోషనల్ మూమెంట్స్, సంగీతం మరియు కుటుంబ భావోద్వేగాలు సినిమాకు ప్రధాన ఆకర్షణలు. అయితే నెమ్మదిగా సాగే కథనం మరియు రొటీన్ ట్రీట్మెంట్ కారణంగా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా మెప్పించకపోవచ్చు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడే వారికి మాత్రం ఈ సినిమా ఒకసారి చూసేలా ఉంటుంది. మూవీ అరోమా రేటింగ్ 3 స్టార్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.